ఈరోజు మనం లేపాక్షి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆవు ఉంది, ఇక్కడ ఇంకొక ఆవు ఉంది, ఇక్కడ ఇంకొక ఆవు ఉంది. ఇదే ఫ్రెండ్స్ గాల్లో ఉండే స్తంభం. అటు చూడండి కృష్ణుడు, మనం ఎటువైపు నుంచి చూసినా మనల్ని చూసినట్టే అంటుంది. ఇదే అప్పటి కాలం 3D ఆర్ట్. ఇదే సీతమ్మ వారి పాదం ఫ్రెండ్స్. ఇదే లేపాక్షిలోని శివుడి లింగం ఫ్రెండ్స్. వీరు శివ కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన మహర్షులు. ఇదిగో చూడండి, శివుడికి అభిషేకం చేస్తున్న సాలిపురుగు, కన్నప్ప, ఏనుగు. వీణా, నువ్వు దాన్ని అంతగా చూస్తున్నావు, దాని స్టోరీ ఏందో తెలుసా నీకు? దా చెప్తా. ఈ గుడిని నిర్మించే సమయంలో ఈ గదిలో ఈ గుడి శిల్పి ఉండేవాడు. ఒకరోజు అన్నం సమయం అయ్యిందని ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేస్తే వాళ్ళ మమ్మీ ఇంకా వంట అవ్వలేదు, కొద్దిసేపు కూర్చొని అయినా అని చెప్తే ఆ సమయం ఎందుకు వృధా చేయడం అని శిల్పి బయటికి వచ్చి ఇదిగో ఈ విగ్రహాన్ని నిర్మించాడు. ఈ జటాయు కథ తెలుసా నీకు? తెలుసు, కానీ మళ్ళీ చెప్పు. ఒకసారి రావణుడు సీతను తీసుకెళ్ళడానికి వస్తే జటాయు అడ్డుపడింది. అప్పుడు రావణుడు జటాయుని సంహరించి సీతని పట్టుకెళ్ళాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, కష్టపడి కొండెక్కి రాముడి వారి ఫాదర్ని చూడడానికి వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం నంది హిల్స్కి వచ్చినాము. మేము ఏదో బ్రిడ్జ్ ఉంది ఇక్కడ చూస్తున్నాము. ఇదిగోండి ఊరు వ్యూ అంతా ఉంది ఇక్కడ.